హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తోంది సర్కార్. ఇందుకోసం కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసులు. 2 ఏళ్ల పాటు వన్ వే కొనసాగనుంది. మొదటి రోజు సమాచార లోపంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా కేబీఆర్ పార్క్ ముందు అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి దగ్గర ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. మరికొన్ని మార్పులతో ప్రయాణికుల ఇబ్బందులను తొలగిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అసలు వన్ వే అమలవుతున్న రూట్, ప్రయాణికులకు సూచనలపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కేబీఆర్ పార్క్ చుట్టూ తెలంగాణ ప్రభుత్వం హెచ్సిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తుంది. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ తోటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు. సో దీన్ని ట్రాఫిక్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రభుత్వం హెచ్సిటీ అనే ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తంగా కూడా 110 పిల్లర్లతోటి 7 అండర్ పాస్లు కావచ్చు, 7 ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ మొత్తం యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం 2 సంవత్సరాల వరకు పడుతుంది. సో ఈ సందర్భంగా మొత్తంగా నిర్మాణం అవుతుండటంతో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా రోడ్డు యొక్క విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉండటంతో నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ వన్ వే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే పబ్లిక్కి ఇది చాలా వరకు అర్థం కాకపోవడంతో చాలా గందరగోళం పడుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ అసలు అంటే ఎవరు ఎటు నుంచి రావాలనేది ఒక్కసారి సర్కిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ అగ్రసేన్ జంక్షన్ నుంచి, అంటే రోడ్ నెంబర్ 12 దగ్గర అగ్రసేన్ జంక్షన్ ఉంటుంది, అటు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, అటు రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు. వాళ్ళు ఇక్కడ వన్ వే రూట్లో వస్తుంటారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లైన్ చేంజ్ అనేది ఏర్పాటు చేశారు. అపోలో హాస్పిటల్ దాటిన తర్వాత మనం ప్రస్తుతం అయితే బోర్డులో చూస్తే ఇక్కడ ఒక లైన్ చేంజ్ అనేది ఉంది. ఇక్కడ ఫిలిం నగర్, అపోలో, అటు చూసుకుంటే రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12, జూబ్లీ చెక్ పోస్ట్. అంటే ఈ రూట్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇక్కడ లైన్ క్రాస్ అయిపోయి అవతల సైడ్, అంటే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ లైన్ క్రాస్ అయ్యి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ రాదు. కాబట్టి ఆ నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు రైట్ సైడ్ నుంచి వెళ్తే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ మనకి ముందు జర్నలిస్ట్ కాలనీ దాటిన తర్వాత మళ్ళీ ఒక లైన్ చేంజ్ అనేది వస్తుంది. అక్కడ లైన్ చేంజ్ నుంచి క్రాస్ అయిపోయి వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర ఉన్నాము. అంటే ఇప్పటి వరకు కూడా ఇటు రోడ్ నెంబర్ 10 కావచ్చు, 12 కావచ్చు, ఇటు ప్రయాణించే ప్రయాణికులు వన్ వేలో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తంగా బ్యారికేడ్లు పెట్టేవాళ్ళు, వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి ఫిల్మ్ నగర్ రోడ్ కావచ్చు, రోడ్ నెంబర్ 82 కావచ్చు, షేక్పేట, ప్రశాంత్ నగర్, వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి ఇదివరకు రైట్ సైడ్ వెళ్ళడానికి బ్యారికేడ్లు ఉండే కావు, కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ బ్యారికేడ్లు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా లైన్ చేంజ్ అనేది పెట్టేవాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వన్ వే రూట్లో ఇక్కడ బ్యారికేడ్లు మొత్తం తొలగించి ఇక్కడ లైన్ చేంజ్ ద్వారా జూబ్లీ చెక్ పోస్ట్, అటు నుంచి దాని మీదుగా ఎన్టీఆర్ భవన్, ఇదంతా వెళ్ళిపోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం బ్యారికేడ్లు తొలగించి ఇక్కడ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త సిస్టమ్ అనేది అర్థం కావట్లేదు. సో ఈ వన్ వే విధానంలో ఎలాంటి ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా సరే జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళడానికి కావచ్చు, రోడ్ నెంబర్ 45 వెళ్ళడానికి కావచ్చు, ఇలాంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు తొలగించి ఇక్కడ లైన్ చేంజ్ అనేది పెట్టడం జరిగింది. ఇదివరకు రోజులు మనం చూస్తే ఇక్కడ ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళడానికి కూడా గంటల తరబడి సమయం అనేది ఉండేది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ లైన్ చేంజ్ రావడం వల్ల రోడ్ నెంబర్ 45 కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా వన్ వేలో వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఫిల్మ్ నగర్ జంక్షన్ దాటిన తర్వాత వన్ వే రూట్లో వచ్చేటప్పుడు 2 సైడ్లు కూడా వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లైన్ చేంజ్ గురించి చెప్పుకోవాలి. మనం విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ దగ్గర ఇదివరకు చూసుకుంటే రైట్ సైడ్కి తిరిగి ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే దారి ఉండేది కాదు, కానీ ఇప్పుడు లైన్ చేంజ్ పెట్టి కొత్తగా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే దారికి కొత్త దారిని ఇక్కడ లైన్ చేంజ్ ద్వారా వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే నిన్నే కొత్త రూల్స్ పెట్టారు కాబట్టి ఈరోజు ఇది తొందరగా అర్థం కాకపోవడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 10 కావచ్చు, 12 కావచ్చు, అక్కడ నుంచి
ఫిల్మ్ నగర్ జంక్షన్ దాటిన తర్వాత ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ తర్వాత ఎన్టీఆర్ భవన్ అట్టు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ లైన్ చేంజ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు రైట్ సైడ్లో కూడా ప్రయాణించే వెసులుబాటు కల్పించారనేది మనం ఇప్పుడు చెప్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ చూస్తే ఇక్కడికి వన్ వేలో వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లైన్ చేంజ్ తీసుకొని ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36 వెంకటగిరి యూసఫ్గూడ ఎన్టీఆర్ భవన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ లైన్ చేంజ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ యువతల సైడ్ చూసుకుంటే అంటే లైన్ 2లో చూసుకుంటే ఎవరైతే రోడ్ నెంబర్ 10 రోడ్ నెంబర్ 12 అపోలో హాస్పిటల్ రోడ్ నెంబర్ 82 ఫిల్మ్ నగర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ లైన్ 2లో అంటే రైట్ సైడ్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనం మెయిన్గా చెప్పాలంటే రోడ్ నెంబర్ 45 ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టినటువంటి అన్ని జంక్షన్లకల్లా బాగా ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఎందుకంటే కూడా ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తే అక్కడ జర్నలిస్ట్ కాలనీ దాటిన తర్వాత వన్ వేలో వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైనా సరే లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి ప్రయాణికులు ఇట్లా స్ట్రైట్గా రావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళకి వాళ్ళు వన్ వేలో స్ట్రైట్గా రాకుండా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడ ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ కింద మనకి యూటర్న్ తీసుకొని మళ్ళీ అటు నుంచి స్ట్రైట్గా వచ్చి మళ్ళీ వాళ్ళు ఇదే వన్ వేలో కలవాల్సి వస్తుంది. సో దీంతో ఇక్కడ ప్రయాణికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వన్ వే రూట్ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకొని రావటం ఎందుకు అనేది ఇక్కడ ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి మెయిన్ కంప్లైంట్గా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రీజన్కు కూడా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ వన్ వేలో వాళ్ళు వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ అంటే ఇటు నుంచి వచ్చేటువంటి రైట్ సైడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, అటు వన్ వేలో నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఈ రెండు క్లమ్జీ అవడంతో ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జ్ కింద యూటర్న్ పెట్టామని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రయాణికులు ఈ జంక్షన్ దగ్గర మాత్రం సపోర్ట్ చేయాలని పోలీసులు పదే కోరుతూ ఉన్నారు. సో ప్రయాణికులు మాత్రం ఈ వన్ వే అని పెట్టారు, కానీ రోడ్ నెంబర్ 45 దగ్గర చూసుకుంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ ఫిల్మ్ నగర్ జంక్షన్ దాటిన తర్వాత జర్నలిస్ట్ కాలనీ వస్తుంది. జర్నలిస్ట్ కాలనీ నుంచి రోడ్ నెంబర్ 45 వస్తుంది. ఏది వన్ వేలో వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వన్ వేలో వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక కీలక ప్రాంతం ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకుంటారు ఈ వన్ వే వచ్చే రూట్లో. అయితే ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు రోడ్ నెంబర్ 12 కావచ్చు 10 కావచ్చు వాళ్ళు వెళ్ళే వాళ్ళ రైట్ సైడ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే యూసఫ్గూడ నుంచి ఇదివరకు వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ చేరుకొని ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ 36 అటు పెద్దమ్మగుడి మాదాపూర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ఇది మొత్తం వన్ వే కాబట్టి అటు యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు మొత్తం ఇది బంద్ చేస్తేనే ఇది వన్ వేలో ఈ సర్కిల్ తీసుకొని అటు రైట్ సైడ్ తిరిగి వెళ్ళటానికి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే అటు నుంచి యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి ఇటు రైట్ సైడ్ తీసుకుని వెళ్ళే రూట్ని అయితే ప్రస్తుతం అయితే బంద్ చేయడం జరిగింది. సో దీంతో యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి నిన్న పెద్ద సంఖ్యలో వచ్చారు ప్రయాణికులు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రైట్ సైడ్ వెళ్ళనివ్వకపోతే మాకు ఆఫీసులో లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ఈ రోజుకైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి అక్కడ వెంకటగిరి తర్వాత డైమండ్ హౌస్ నుంచి అటు పెద్దమ్మగుడి నుంచి అటు మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళిపోవచ్చు. సో ఈ విధానం పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది చాలామంది తెలియక ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చిన తర్వాత ఇటు రైట్ సైడ్ తీసుకుని రోడ్ నెంబర్ 36లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి ఆ విధానం అనేది లేదని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు పదే చెప్తున్నారు. ఇంకా మిగతాది చూసుకుంటే అటు నుంచి పైనుంచి వచ్చే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. పైనుంచి అక్కడ రోడ్ నెంబర్ 45 దాటిన తర్వాత ఇటు రోడ్ నెంబర్ 36 వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అటు రైట్ సైడ్ తీసుకుంటే రోడ్ నెంబర్ 10 రోడ్ నెంబర్ 12లోకి వెళ్ళడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రయాణికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోడ్ నెంబర్ 10 కావచ్చు ఇటు ఎన్టీఆర్ భవన్ కావచ్చు అటు రోడ్ నెంబర్ 12 కావచ్చు ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ మనకు కనిపించేటువంటి లైన్ చేంజెస్ ఇటు లెఫ్ట్ సైడ్ రాకుండా వాళ్ళు రైట్ సైడ్లో వెళ్ళిపోతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ
రోడ్ నెంబర్ 45 దాటుకొని జూబ్లీ చెక్ పోస్ట్ దాటుకొని దాని తర్వాత మెయిన్ ప్రాంతమైనటువంటి కేబీఆర్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ సైన్ బోర్డు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ప్రకారం ఎవరైతే పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి రైట్ టర్నింగ్ అనేది ఇక్కడ నుంచి లేదు. నిన్నటి నుంచి పోలీసులు క్లోజ్ చేశారు కాబట్టి ప్రయాణికులు అర్థం చేసుకుని ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి అపోలో హాస్పిటల్ కావచ్చు, బీబీబీ కావచ్చు, ఫిల్మ్ నగర్ కావచ్చు, రోడ్ నెంబర్ 45 కావచ్చు, ఈ రోడ్ల మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్ చేరుకోవాలి. కాకపోతే ఇది ప్రయాణికులకు కొంచెం ఇబ్బందికరమైన వార్త అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ చేరుకునే క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా అక్కడికి చేరుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నిన్న వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారము ఇక్కడ ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం ఇది వన్ వే అనేది రూట్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో వాళ్ళ ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓన్లీ కేవలం ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ రైట్ సైడ్ టర్నింగ్ ఒకటే మన ప్రధానమైన సమస్య అని చెప్పుకోవచ్చు. అది తప్ప ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ పంజాగుట్ట నుంచి ఇక్కడ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ చేరుకొని అటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా చూసుకుంటే వాళ్ళు ఆ పంజాగుట్ట నుంచి వచ్చే క్రమంలో ఏదైతే ఆ శ్రీనగర్ కాలనీ ఉంటుందో ఆ శ్రీనగర్ కాలనీ నుంచి అటు యూసఫ్గూడకి వెళ్ళే రూట్లో ఇందిరానగర్ వస్తుంది. దాని తర్వాత వెంకటగిరి వస్తుంది. వెంకటగిరి నుంచి రైట్ తీసుకుంటే అక్కడ నుంచి మనకి డైమండ్ హౌస్ వస్తుంది. ఆ రూట్లో అక్కడ చేరుకుంటే రోడ్ నెంబర్ 36లోకి వెళ్ళిపోయి అక్కడ పెద్దమ్మగుడి కావచ్చు, మాదాపూర్, హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాలకైతే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల చాలామంది నిన్నటి వరకు కూడా ఈ పంజాగుట్ట నుంచి ఇక్కడ స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర రైట్ సైడ్ తీసుకొని జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలనుకుని క్రమంలో చాలామంది కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి నిన్నటి వరకు చూసాము. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు పరిస్థితి కొంచెం బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరు కూడా పెద్దగా ఈ రోజు ఎక్కడైతే కనిపించడం లేదు. ఇక్కడ రైట్ సైడ్ ఇది క్లోజ్ చేశారనే విషయం చాలా వరకు ఇప్పటికే తెలిసిపోయినట్టు కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు లెఫ్ట్ సైడ్ తీసుకుని రోడ్ నెంబర్ 10, 12 నుంచి అక్కడ జర్నలిస్ట్ కాలనీ తర్వాత 45 తిరిగి ఇదంతా తిరిగి జూబ్లీ చెక్ పోస్ట్ చేరుకోవాల్సి ఉంటుంది. సో మరోవైపు చూసుకుంటే ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే క్రమంలో ఎవరైతే ఎప్పుడు కూడా యాస్టీస్గా ఎలా అయితే వెళ్తుంటారో వాళ్ళు అలాగే వెళ్ళిపోవచ్చు. రోడ్ నెంబర్ 10 కానీ 12 కానీ వాళ్ళు యాస్టీస్గా చేరుకోవచ్చు. ఆ దాంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి కేవలం పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి ఏరియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ కేవలం ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టుగా శ్రీనగర్ కాలనీ నుంచి అటు మన వెంకటగిరి డైమండ్ హౌస్ నుంచి అటు హైటెక్ సిటీకి చేరుకోవాలని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వన్ వే విధానంలో జూబ్లీ చెక్ పోస్ట్ దాటుకొని కేబీఆర్ ఎంట్రన్స్ దాటుకొని తర్వాత మెయిన్ ప్రాంతమైనటువంటి రోడ్ నెంబర్ 10కి చేరుకున్నాము. ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలన్నా, ఎన్టీఆర్ భవన్కి వెళ్ళాలన్నా, లేకపోతే అటు రోడ్ నెంబర్ 45కి వెళ్ళి మాదాపూర్ ఆ ఏరియాలకి చేరుకోవాలన్నా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రైట్ టర్న్ మనం కనిపించేటువంటి బారికేడ్లు ఏవైతే ఉన్నాయో ఆ బారికేడ్లు మొన్నటి వరకు కూడా లేవు. నిన్నటి వరకు ఈ రోడ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఈ బారికేడ్లు ఉన్న ప్లేస్లో వీళ్ళు రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని అటు నుంచి ఎన్టీఆర్ భవన్, జూబ్లీ చెక్ పోస్ట్ ఆ ప్రాంతాలకు చేరుకునే వాళ్ళు. కానీ నిన్నటి నుంచి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే కేబీఆర్ చుట్టూ వన్ వే రూల్స్ వచ్చాయో ఈ రూల్స్ వల్ల వాళ్ళు ఈ రూట్ని క్లోజ్ చేయడంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం నిన్న చూసాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్టీఆర్ భవన్ చేరుకోవడానికి చాలా దగ్గర అవుతుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఈ మొత్తం తిరిగి ఏదైతే కేబీఆర్ పార్క్ మొత్తం ఏదైతే రోడ్ నెంబర్ 10 తర్వాత 12 వస్తుంది, తర్వాత జర్నలిస్ట్ కాలనీ, దాని తర్వాత రోడ్ నెంబర్ 45 ఇదంతా తిరిగి జూబ్లీ చెక్ పోస్ట్ లాంటి ప్రాంతాలకు చేరుకోవాలంటే వాళ్ళ ఆఫీసులకి చాలా టైం అవుతుందని చెప్పేసి వాళ్ళు టైము ఉండటం లేదు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అటు నార్మల్ ప్రయాణికులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఈ వన్ వే విధానం తీసుకురావడం వల్ల ఇక్కడ కనుక రోడ్ నెంబర్ 10 దగ్గర ఈ రైట్ సైడ్ యూటర్న్ అనేది తీయకుండా ఉంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి అసలు వీలు పడదు కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ టర్నింగ్ అనేది తీసేయడం జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇది దాటిన తర్వాత ఒకవేళ వీళ్ళు రోడ్ నెంబర్ 12కి చేరుకోవాలన్నా, అటు ఫిల్మ్ నగర్ జంక్షన్ చేరుకోవాలన్నా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జంక్షన్ బీఆర్ఎస్ జంక్షన్ అయితే ఇక్కడ మనకు ఒక లైన్ చేంజ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. రోడ్ నెంబర్ 10 తర్వాత అక్కడ లైన్ చేంజ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. కానీ రైట్ సైడ్ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అటు ఫిల్మ్ నగర్ జంక్షన్ వరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు రైట్ సైడ్ అంటే లైన్ 2లో ప్రయాణించి వాళ్ళు రోడ్ నెంబర్
12 దాటిన తర్వాత ఫిల్మ్ నగర్ జంక్షన్కి వెళ్ళిపోయి అటు నుంచి షేక్పేట కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే రోడ్ నెంబర్ 10 ద్వారా ప్రయాణిస్తారో ఇక్కడ రైట్ సైడ్ టర్నింగ్ లేదు అనేది పోలీసులు పదే పదే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం వన్ వే విధానంలో అక్కడ ఎన్టీఆర్ భవన్ దాటుకుని రోడ్ నెంబర్ 10 దాటుకుని చివరి ప్రాంతమైనటువంటి రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్న అగ్రసేను ఇక్కడ జంక్షన్ దగ్గరకు వచ్చాము. ప్రస్తుతం మనం ఈ జంక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ వన్ వే విధానంలో అటు నుంచి రోడ్ నెంబర్ 10 నుంచి వన్ వే విధానంలో వెహికల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ వెళ్ళే విధానంలో ఇటు రోడ్ నెంబర్ 12 కావచ్చు, అటు రోడ్ నెంబర్ 10 నుంచి కావచ్చు, ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు వన్ వే విధానంలో ఎదువరకు వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ వాళ్ళు ఒకవేళ కనుక ఈ ఇక్కడ మనకి అపోలో దగ్గర నుంచి వాళ్ళు రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలంటే వాళ్ళు యూటర్న్ తీసుకొని అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ యూటర్న్ అనేది క్లోజ్ చేయడంతో ఇక్కడ రోడ్ నెంబర్ 12 నుంచి వెళ్ళేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలన్నా సరే వాళ్ళు రోడ్ నెంబర్ 12 తర్వాత ఏదైతే ఫిల్మ్ నగర్ జంక్షన్, దాని తర్వాత జర్నలిస్ట్ కాలనీ, తర్వాత రోడ్ నెంబర్ 45, తర్వాత జూబ్లీ చెక్ పోస్టు, ఇవన్నీ తర్వాత ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, దాని తర్వాత రోడ్ నెంబర్ 10కి చేరుకుంటారు. సో ఇక్కడ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసేది ఏంటంటే అంటే రోడ్ నెంబర్ 12కి రోడ్ నెంబర్ 10కి చాలా తక్కువ దూరం ఉంటుంది, కానీ మేము దీన్ని తిరగడానికి కూడా మొత్తం ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి రావాల్సిందేనని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం వన్ వే నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి తీసుకొచ్చిన ఈ పరిస్థితిలో వీళ్ళు ఎంత దగ్గరైనా సరే యూటర్న్ మాత్రానికి మొత్తంగా ఎత్తేసిన పరిస్థితుల్లో వీళ్ళు కొంచెం దూరమైనా సరే వాళ్ళు మొత్తం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే రోడ్ నెంబర్ 12 నుంచి ఒకవేళ కనుక వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి అపోలో కావచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి టీటీడీ రోడ్ కావచ్చు, ఫిల్మ్ నగర్ కావచ్చు, వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు లెఫ్ట్ లైన్ అంటే ఇక్కడ మనకు కనిపించేటువంటి 2 రోడ్లలో లెఫ్ట్ సైడ్ కనిపించేదాన్ని లైన్ 1 అంటారు, రైట్ సైడ్ కనిపించేదాన్ని లైన్ 2 అంటారు. ఏదైతే ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం లైన్ 1లో ప్రయాణించి వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఒకవేళ నుంచి రోడ్ నెంబర్ 12 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అతను 45కి వెళ్ళాలన్నా, చెక్ పోస్ట్కి వెళ్ళాలన్నా, అటు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్కి వెళ్ళాలన్నా సరే అతను రోడ్ నెంబర్ 2లోకి వచ్చి అంటే లైన్ 2లోకి వచ్చి ఏదైతే వాళ్ళు సాఫీగా అంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతున్నారో అదే రూట్లో వెళ్ళిపోయి అతను 45 కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, అలాంటి దూర ప్రాంతాలని అతను చుట్టూ తిరిగి కూడా చేరుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏమొస్తుందంటే రోడ్ నెంబర్ 12 నుంచి ఇక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ నెంబర్ అక్కడ 45కి వెళ్ళాలన్నా, చెక్ పోస్ట్కి వెళ్ళాలన్నా వాళ్ళు రోడ్ నెంబర్ అదే లైన్ 1లోకి రావడంతో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మధ్యలో సుమారుగా 10 లైన్ చేంజెస్ అని పెట్టారు. కాబట్టి ఆ లైన్ చేంజెస్ అనేది పాటిస్తే ఎలాంటి ట్రాఫిక్ కూడా ఉండదని చెప్తున్నారు. సో కాబట్టి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి లైన్ చేంజెస్ కావచ్చు, ఎగ్జిట్ పాయింట్లు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణిస్తే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదని చెప్తున్నారు. సో ప్రజెంట్ మనమైతే మొత్తం కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ మెయిన్గా 6 జంక్షన్లు దాకా ఉంటాయి. ఆ 6 జంక్షన్ల దగ్గర కూడా అక్కడ ఆగి మరి పరిస్థితి ఆ జంక్షన్ దగ్గరకు వచ్చేటువంటి ప్రయాణికులు ఎటు వెళ్ళాలి, ఎటు ప్రయాణించాలి, లైన్ చేంజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పే ప్రయత్నం మనం మొత్తం చేశాము. సో ఇక్కడ ఫైనల్గా రోడ్ నెంబర్ 12 దగ్గర ఇక్కడ మనం ప్రస్తుతమైనటువంటి అగ్రసేన్ జంక్షన్ దగ్గర పరిస్థితి అనేది ఇక్కడ కూడా వివరించడం జరిగింది. సో ఇటు ఓవరాల్గా చూసుకుంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా ఈ హెచ్సిటీ ప్రాజెక్ట్ అనేది అమల్లోకి రాబోతూ ఉంది. సో ఈ సందర్భంగా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం 110 పిల్లర్లతోటి మొత్తం 7 అండర్ పాస్లు, దాని తర్వాత 7 ఫ్లైఓవర్లతోటి మొత్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. ఈ పరిస్థితి అనేది రాబోయే 2 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తంగా రోడ్డు యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. సో దీనికి పబ్లిక్ సహకరించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్యలు అనేవి ఈ వన్ వే రూట్ విధానంలోనే చాలా వరకు తగ్గించవచ్చు. ఈ ట్రాఫిక్ అనేది సమస్య తగ్గించడానికి పబ్లిక్ కూడా సహకరిస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా వాళ్ళకి ఈజీ అవుతుందని కూడా చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ వన్ వే రూట్లో ప్రయాణించేటప్పుడు కొంతమంది రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది కూడా ఈ దగ్గర ఉన్నటువంటి ప్రయాణాలని వాళ్ళు యూటర్న్ తీసుకొని ప్రయాణించాలని కూడా వాళ్ళు చూస్తున్నారని పోలీసులు కంప్లైంట్లు వస్తున్నాయి. సో కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ వన్ వే రూట్లో ప్రయాణించేటప్పుడు అక్కడ యూటర్న్ దగ్గర వాళ్ళు ప్రయాణించే క్రమంలో చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం వన్ వే రూట్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ
యూటర్న్ దగ్గర వీళ్ళు యూటర్న్ తీసుకుని ప్రయాణిస్తున్నారని కూడా మొత్తంగా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మేము నిరంతరం పర్యవేక్షిస్తామని వాళ్ళు నిన్న నగర సిపి సజ్జనారు, దాంతోపాటు జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా నిన్న కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వాళ్ళు బైక్ తోటి ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా దీనికి సహకరించాలని పోలీసులు పదే పదే చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే మనం ఒక సాధారణ ప్రయాణికుడు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానంలో తను ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలని చెప్పే ప్రయత్నం అయితే మనం మొత్తం చేశాం. కాబట్టి ఈ సూచనల్ని పబ్లిక్ తప్పనిసరిగా పాటించాలని V6 తరఫున కోరుతున్నాం.